మరి కాసేపట్లోనే తల్లి గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు. సో ప్రజెంట్ మనం చూస్తే ఆ ట్రైన్ కి సంబంధించినటువంటి ఆ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో ఆ థ్రెడ్స్ లోకి స్వామివారిని ఎక్కించారు. కాసేపట్లోనే స్వామివారిని ట్రైన్స్ కొండీలు ఏవైతే ఉంటాయో ఆ కొండీల ద్వారా స్వామివారిని లిఫ్ట్ చేయనున్నారు. సో వన్స్ ఆ ఘట్టం ఆవిష్కారం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ఘట్టాన్ని తిలకించారు. ట్రైన్ కి సంబంధించిన 5 నిమిషాల రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి మరి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అందరికీ కూడా పేరు పేరున కమిటీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆరెంజ్ షర్ట్స్ లో కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సిబ్బంది. సో ఇటు సైడ్ స్వామివారి క్రెయిన్ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయి స్వామివారిని పైకి లేపనున్నారు. మరోవైపు పూజలు అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే మొత్తం ఇటువైపు అంతా కూడా పోలీసుల బందోబస్తు అండ్ ఇవన్నిటి నడుమ అత్యంత శోభాయనీయంగా మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతుంది. సో మహాగణపతి చివరి ఘట్టానికి కేవలం కొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ అపురూప దృశ్యాలను వీక్షించేందుకు భక్తులను పోలీసులు కంట్రోల్ చేసినప్పటికీ చివరి నిమిషం వరకు మాత్రం అది అన్కంట్రోల్ అయిపోతుంది. ప్రతిసారి జరిగేటువంటి ప్రక్రియ ఇది. సో ఇటు సైడ్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో కంచెల ద్వారా ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ అవి కూడా దాన్ని కూడా తోసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలామంది భక్తులు చేస్తారు. సో గత సారితో పోలిస్తే ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో చివరి ఘట్టానికైతే మహాగణపతి చేరుకున్నాడు. మరి కాసేపట్లో లిఫ్ట్ చేయండి. ఫారినర్